నమస్తే తెలంగాణ ఎన్నో కింద అట్టడుగున కింద ఏదో వేసింది. ఇక కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, అన్నం పెట్టిన వాళ్ళను, అభివృద్ధి చేసిన వాళ్ళను ఎప్పటికీ మరవద్దు. ఓ అబ్బా, ఏం మాట, ఇంత పెద్ద మాట ఇప్పుడు యాదికి వచ్చింది ఆయనకు, పోచారంకు ఇప్పుడు యాదికి వచ్చి అన్నం పెట్టిన వాళ్ళని, సున్నం పెట్టిన వాళ్ళని మరవద్దట. మరి ఎట్లా పోయినావు? ఎట్లా పార్టీ మారినావు? మరి పార్టీ ఏ విధంగా మారినావు? అన్నం పెట్టిన వాళ్ళను, సున్నం పెట్టిన వాళ్ళను అన్మే అంటున్నావు కదా, మరి పార్టీ ఎట్లా మారినావు? అన్నం పెట్టిన వాళ్ళను, సున్నం అదేంది అభివృద్ధి చేసిన వాళ్ళని ఎప్పటికీ మరవద్దని మరి సున్నం పెట్టి పోయినావు కదా. అన్నం పెట్టిన ఆయనకు సున్నం పెట్టి నువ్వు పార్టీ మారినావు కదా. అంటే రాజకీయాలు సహజమే అంటావా? ఇక అభివృద్ధికి సహకరిస్తానని సీఎం చెబితేనే కండవ కప్పుకున్నా. పొంగులేటి, బట్టి, వేంపు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందిస్తలేరట. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, బట్టి విక్రమార్కకు, వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు 100 సార్లు ఫోన్ కొట్టినాడ. ఈయన ఫోన్ ఎత్తే పరిస్థితే లేదట. ఇక అంటే ఈయన పట్టించుకునే పరిస్థితి లేదు, ఈయన డేకే పరిస్థితి లేదు. ఉంటే ఉండు, పోతే పో, నువ్వు ఎంత అనే పరిస్థితి ఉన్నది. ఇక కార్యకర్తల సమావేశంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం వ్యాఖ్యలు చేసిండు. సో మరి ఇప్పుడు పోచారం వ్యాఖ్యలు చేసిండు. సో మరి కేసీఆర్ మళ్ళీ ఈ 10 మంది జాయిన్ అయ్యారు కదా. ఈ మళ్ళా పోచారం శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఏమైనా బీఆర్ఎస్కి వస్తా అంటే మరి తీసుకునే పరిస్థితి ఉన్నదా? మళ్ళీ చేర్చుకుంటారా? గతంలో మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడాడు. ఈ పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మా పార్టీకి వస్తామని మేము చేర్చుకునేది లేదు అని స్పష్టం చేశారు. కానీ మరి లేదు అని చెప్తారు. కానీ మరి మరి మళ్ళీ మళ్ళీ వాళ్ళు వస్తా అంటే చేర్చుకునే అవకాశం ఉందా? సో మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ మళ్ళీ పోతాడా అనేది పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతూ ఉన్నది. సో వాస్తవానికి ఇక్కడ పోచారం పరిస్థితే కాదు, ఏదైతే 10 మంది ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఇదే. కక్కలేక మెంగలేక ఉన్న పరిస్థితి. ఈ కుర్తలో పడ్డ ఎలుక అంటారు కదా, ఆ పరిస్థితి అయిపోయింది ఈరోజు వాళ్ళ పరిస్థితి. అటు ముందు పోతే గొయ్యి, వెనకపోతే నొయ్యి అంటారు చూసినావా? ఆ పరిస్థితి ఈరోజు వీళ్ళకి నెలకొన్నది. వాస్తవాన్ని చెప్పాలంటే నియోజకవర్గంలో వీళ్ళు ఇజ్జత పోయింది, ప్రజల ముందు వీళ్ళు ఇజ్జత పోయింది. నియోజకవర్గం అభివృద్ధి చేస్తానికే మేము పార్టీ మారమని చెప్పుకున్నారు. సో ఫండ్ ఇచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధి ఎక్కడెక్కడనే ఆగిపోయింది. వాస్తవం చెప్పే కాంగ్రెస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేకే దిక్కులేదు, అక్కడ వాళ్ళకే దిక్కులేదు. దీనికి తోడు మళ్ళీ మంత్రివర్గ పంచాయతీ ఒకటి, మంత్రివర్గ విస్తరణ పంచాయతీ. ఒకవేళ రేవంత్ రెడ్డి నాయకత్వం ఎవరు ఒప్పుకోని పరిస్థితి. ఎవరి తీరు వాళ్ళదే ఉన్నది, ఎవరి పనుల వాళ్ళే ఉన్నారు, దోచుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మంత్రివర్గం అంతా ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలనే పరిస్థితిలో ఉన్నది తప్ప తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలనేది ఒక్కరికి కూడా ఆలోచన లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే, సో ఇక ఈ రేవంత్ రెడ్డి పాలన వద్దు, ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి అని చాలామంది ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి అయితే ఈరోజు ఉన్నది. ఈరోజు ఇప్పటికిప్పుడు ఒక ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్కు నాకు తెలిసి 20 నుంచి 30 సీట్ల మధ్యలో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సీట్లు గెలవ కూడా గెలవదు ఇక కాంగ్రెస్ పార్టీ.